ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పుకోవచ్చు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చెయ్యండి. ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయంలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి? ఇక తులరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వస్తుందో దానిని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులరాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది అనే ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తుంది అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. జ్యోతిష చక్రంలో తులరాశి 7వ రాశి, చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశి వారికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక తులరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన ద్వారా అన్నీ కూడా ఆర్థిక లాభాలు అనేవి అధికంగా పొందుతారనమాట. అలాగే తులరాశి వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరంగా ఈ తులరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి అకస్మాత్తుగా ధనలాభం కూడా గోచారిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనం రాబడి రాబోతుంది అన్నమాట. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు కూడా. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టిన వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వస్తారు. అలాంటి వస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది ఈ అతి త్వరలోనే రాబోతుంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు కూడా. ఎందుకంటే ఈ సమయంలో ఎంత బాగా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వస్తుందని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం అధికమైన శ్రద్ధ చూపిస్తారు కూడా. తాము ఇతరులను ఆకట్టుకునే అందం చందాలు కలిగి ఉంటారని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకరణ ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు కూడా. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అంద చందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు కూడా. ఈ తులరాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పుతారు. వీరు మేధావులకు సమాజంలో గుర్తింపు పొందుతారు కూడా. తమ జీవితంలో అద్భుతమైన సాధనాల స్థాయికి కూడా వెళతారు కూడా. ఈ తులరాశిలో పుట్టిన వారు అధిరోహిస్తారు. వీరు ఎప్పుడు కూడా విజయప్రదంలో నడపడానికి ఇష్టపడతారు కూడా. అలాగే తులరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు కూడా. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగు వేసి విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.
తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు కూడా. ఈ తులరాశి వారు తమ ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగరు వాళ్ళ మాటలకి. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారకాలు ఎంతో బాగా రాణిస్తారు కూడా. ఈ తులరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులను ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి విదేశ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా తులరాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ తులరాశి వారికి సంగీతం, సాహిత్యం అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా సరే రాజీ పడకుండా శ్రమించడం అనేది ఈ తులరాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క తులరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు కూడా. వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరికైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే తులరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణంగా కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇందువల్లనే అని చెప్పుకోవాలి. ఇంత మంచి మనస్తత్వం కలవారన్నమాట. అలాగే తులరాశి వారి యొక్క ఆరోగ్యం విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి అన్ని అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించిన అవసరమే లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. తులరాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క తులరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీ పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదండి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే తులరాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క తులరాశి వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభకరం అని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునేవారు ఈ రాశి వారికి బాగా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ తులరాశి వారు లలిత సహస్రనామం చదవడం వల్ల అనుకున్న ఫలితాలన్నీ కూడా లభిస్తారు. అన్ని విధాలుగా మీకు కాలం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్యఫలితం అనేది పొందుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.